హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈ రోజు వీడియో వచ్చేసరికి మనకి 30,000 బడ్జెట్‌లో 2 గేమింగ్ మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి కదా! ఐక్యూ నియో 10 అండ్ పోకో ఎక్స్7. ఈ రెండిట్ల మధ్యలో మనం అయితే కంపారిజన్ అయితే చూద్దాం. ఏది బెస్ట్ అనేది అయితే చాలామంది అయితే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో వచ్చేసరికి. ఇక వీడియోతో స్టార్ట్ చేద్దాం. ఇక ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసరికి మనం డిజైన్ గురించి అయితే చూద్దాం. డిజైన్ వచ్చేసరికి మనకి 2 మొబైల్స్‌లో పోకోలో వచ్చేసరికి మనకి మెటాలిక్ బాడీని అయితే యూజ్ చేశారు. మెటాలిక్ ఫ్రేమ్‌ని అయితే యూజ్ చేశారు. ఇక మనకి ఐక్యూలో వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ బాడీని అయితే యూజ్ చేశారు. మనకి ప్లాస్టిక్ బాడీతో కంపేర్ చేస్తే బిల్డ్ క్వాలిటీ మెటాలిక్ బాడీయే బావుంటుంది. ఇంకా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి పోకో అయితే మనకి 222 గ్రామ్స్ అయితే ఉంటుంది. మనకి ఐక్యూలో 206 గ్రామ్స్‌ని అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. వెయిట్ పరంగా చూసుకుంటే మనం ఐక్యూనైతే తీసుకోవచ్చు. వెయిట్ అయితే కొంచెం తక్కువుంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. కానీ కొంచెం తక్కువుంటుంది పోకోతో కంపేర్ చేస్తే. ఫైనల్‌గా మనం డిజైన్ పరంగా అయితే మనం పోకో మొబైల్‌నే చూజ్ చేసుకోవచ్చు. డిజైన్ పరంగా మంచి బిల్డ్‌తో అయితే వస్తుంది పోకో మొబైల్. మనకి పోకో వచ్చేసరికి బ్యాక్ అయితే గ్లాస్‌తో వస్తుంది. కార్నింగ్ గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్‌తో అయితే వస్తుంది. మనకి ఐక్యూలో మనకి మామూలు ప్లాస్టిక్‌తో అయితే వస్తుంది. పాలికార్బోనేట్ బాడీ. మొబైల్ పట్టుకున్నప్పుడైతే మనకి మంచి ఫీల్ వచ్చేసరికి పోకోని పట్టుకున్నప్పుడే వస్తుంది. ఎందుకంటే అది కొంచెం గ్లాస్ బాడీతో అండ్ మెటల్ బాడీతో వస్తుంది కదా! కానీ వెయిట్ పరంగా అయితే మనకి ఐక్యూయే బావుంటుంది. ఇక పోకోలో వచ్చేసరికి మనకి పైన హీట్ అవుతూ ఉంటుంది. మెటల్ ఫ్రేమ్ కదా! ఐక్యూలో అయితే మనకైతే ఆ ప్రాబ్లమ్ ఉండదు. కానీ కంపేర్ టు పోకో థర్మల్ మేనేజ్‌మెంటే బావుంది. ఐక్యూతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసరికి డిస్‌ప్లే. డిస్‌ప్లే వచ్చేసరికి 2 మొబైల్స్‌లో సేమ్ డిస్‌ప్లేనైతే యూజ్ చేశారు. 1.5K రిజల్యూషన్‌కి సపోర్ట్ చేస్తుంది. మనకి అమోలెడ్ డిస్‌ప్లేనైతే వీళ్ళైతే యూజ్ చేశారు. ఇదైతే మంచి డిస్‌ప్లే 2 మొబైల్స్‌లో కూడా. ఇక పోకో వచ్చేసరికి మనకి నేచురల్ కలర్స్‌నైతే చూపిస్తుంది. మనకి ఐక్యూలో మనకి కొంచెం బూస్ట్ చేసి అయితే చూపిస్తుంది. కలర్ బూస్ట్ చేసి. నేచురల్ కలర్స్ కావాలంటే మీరైతే పోకో మొబైల్‌కైతే వెళ్ళిపోవడం మంచిది. ఇక మనకి రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి మనకి పోకోలో 120 హెర్ట్జే ఉంటుంది. మనకి ఐక్యూలో 144 హెర్ట్జ్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్. పోకోలో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. మనకి ఐక్యూలో అయితే డాల్బీ విజన్ సపోర్ట్ లేదు. ఇక మిగతా ఫీచర్‌లన్నీ పోకోలో అయితే ఉన్నాయి. ఐక్యూలో కొన్ని అయితే వీళ్ళేదో స్కిప్ చేశారు. ఐక్యూ వచ్చేసరికి మనకి 1 బిలియన్ కలర్స్‌కైతే సపోర్ట్ చేస్తుందన్నట్లుగా వాళ్ళైతే చెప్తున్నారు. ఇక మనకి పోకోలో మనకి 68 బిలియన్ కలర్స్‌కైతే సపోర్ట్ చేస్తుంది అనైతే వాళ్ళు చెప్తున్నారు. డిస్‌ప్లే పరంగా అయితే మనమైతే పోకోనే పిక్ చేసుకోవడం మంచిది. డిస్‌ప్లేలో మనకి స్క్రీన్ టు బాడీ రేషియో చూసినా మనకి ఐక్యూలో 89% అయితే ఉంది. మనకి పోకోలో 92% అయితే ఉంది. బెజల్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. కంపేర్డ్ టు ఐక్యూ మొబైల్ పోకోలో. ఇక మనకి 2 మొబైల్స్‌లో కూడా వెట్ టచ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 2 మొబైల్స్‌లో మనకి సన్‌లైట్ విజిబిలిటీ గనుక చూసుకున్నట్లయితే ఐక్యూలో 5500 నిట్స్ బ్రైట్‌నెస్‌ని అయితే వీళ్ళైతే సపోర్ట్ చేస్తుందని అయితే చెప్తున్నారు. పీక్ బ్రైట్‌నెస్ ఐక్యూ మొబైల్‌లో. ఇక మనకి పోకోలో వచ్చేసరికి మనకి 3200కే సపోర్ట్ చేస్తుంది. సన్‌లైట్ విజిబిలిటీ పరంగా అయితే మనకి మీరు ఎక్కువగా ఎండలో యూజ్ చేసేవాళ్ళైతే మొబైల్ ఐక్యూ తీసుకోవడం అయితే మంచిది. ఇంకా స్పీకర్స్ గురించి గనుక మనమైతే చూసినట్లయితే ఈ 2 మొబైల్స్‌లో కూడా మనకి స్టీరియో స్పీకర్స్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. మనకి పోకోలో అయితే డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది. మనకి ఐక్యూలో అయితే లేదు. ఈ 2 మొబైల్స్‌లో మనకి ఎల్డాక్ అండ్ ఎల్‌హెచ్‌డిసి రెండిటికి సపోర్ట్ అయితే ఉంది. మనకి స్పీకర్స్ పరంగా అయితే పోకోయే కొంచెం బావుంటుంది కంపేర్ టు ఐక్యూ. రెండిట్లో మనకి హై రిజల్యూషన్ ఆడియో అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు హై క్వాలిటీ హెడ్‌సెట్స్ గూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు 2 మొబైల్స్‌లో కూడా. ఇంకా ఈ 2 మొబైల్స్‌లో మనకి బ్యాటరీ గనుక చూసినట్లయితే మనకి పోకోలో 7550 ఎంఏహెచ్‌నైతే యూజ్ చేశారు. ఇదైతే 90 వాట్స్‌కి సపోర్ట్ చేస్తుంది ఛార్జింగ్ వచ్చేసరికి. మనకి ఐక్యూలో 7000 ఎంఏహెచ్‌ని ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. టు ఐక్యూ, పోకో అయితే మనకి కొంచెం ఎక్స్‌ట్రా బ్యాటరీని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఇదైతే మనకి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా అయితే ఎక్స్‌ట్రా వస్తుంది కంపేర్ టు ఐక్యూ. ఒక హెవీ యూజర్ అయితే మీకు 1 డే ఈజీగా వస్తుంది. మీరు గనక నార్మల్ యూజర్ అయితే మీకు 1 ½ డే పక్కా వస్తుంది. ఈ 2 మొబైల్స్‌లో కూడా. పోకో వచ్చేసరికి మనకి ఒక 35-40 మినిట్స్ అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఐక్యూ వచ్చేసరికి మనకి ఒక 55-60 మినిట్స్ అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. మొబైల్స్‌లో కూడా మనకి రివర్స్ ఛార్జింగ్ అయితే ఉంది. మనకి పోకోలో వచ్చేసరికి 22.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగే సపోర్ట్ చేస్తుంది. రివర్స్ ఛార్జింగ్ వచ్చేసరికి. కంపేర్ టు ఐక్యూ, పోకోయే బెస్ట్ రివర్స్ ఛార్జింగ్‌లో కూడా. పర్ఫార్మెన్స్ వచ్చేసరికి 2 మొబైలు దగ్గరగానే ఉంటాయి. కానీ కంపేర్ టు పోకో మొబైల్ మనకి ఐక్యూ మొబైల్‌లో కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు డెడికేటెడ్‌గా ఒక చిప్‌నైతే యూజ్ చేశారు. క్యూ1 చిప్ అని చెప్పేసి. ప్లస్ స్పెషల్‌గా గేమర్స్ కోసం ఈ చిప్‌నైతే తీసుకొచ్చామన్నట్లుగా చెప్తున్నారు. ఇదొచ్చేసరికి మనకి మంచి స్మూత్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. మీరు ఎటువంటి గేమ్ ఆడినా సరే. ఎక్స్‌ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి గేమ్స్ కోసం వచ్చేసరికి. మనకి పోకోలో అయితే అటువంటివి ఏమి ఉండవు. 2 కూడా గేమింగ్ కోసమే తీసుకొచ్చిన మొబైల్స్.
2 మొబైల్స్ కూడా మనం దేన్నైనా తీసుకోవచ్చు గేమింగ్ కోసం వచ్చేసరికి. పోకో కంటే ఐక్యూఏ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు పర్ఫార్మెన్స్ పరంగా. మనకి పోకో ఎఫ్7 వచ్చేసరికి 90 ఎఫ్‌పిఎస్‌కే సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ వచ్చేసరికి పబ్‌జీ. మనకి ఐక్యూలో వచ్చేసరికి మనకి 120 ఎఫ్‌పిఎస్‌కే సపోర్ట్ చేస్తుంది. కంపేర్ టు పోకో మనం ఐక్యూఏ బెటర్ అని చెప్పొచ్చు. ర్యామ్ వచ్చేసరికి పోకో ఎఫ్7లో LPDDR5X ర్యామ్‌ని అయితే యూజ్ చేశారు. అండ్ ఐక్యూలో LPDDR5X అల్ట్రా ర్యామ్‌ని అయితే యూజ్ చేశారు. 2 కూడా మనకి యూఎఫ్ఎస్ 4.1కి అయితే సపోర్ట్ చేస్తాయి. కొంచెం అడ్వాంటేజ్ మనకి ఐక్యూకి అయితే ఉంటుంది కంపేర్ టు పోకో. పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. కొంచెం పర్ఫార్మెన్స్ పరంగా మనకి ఐక్యూఏ బావుంటుంది. కొంచెం స్పీడ్‌గా అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా ఒక డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఐక్యూలో మనకి బేస్ వేరియంట్‌లో మనకి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌కి సపోర్ట్ చేస్తుంది. యూఎఫ్ఎస్ 4.1 ర్యామ్ కావాలంటే మీరైతే హయ్యర్ వేరియంట్‌కి అయితే వెళ్ళాలి. కెమెరాస్ కింద చూసినట్లయితే 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. అండ్ ఎంపీ సెల్ఫీ కెమెరాని అయితే యూజ్ చేశారు పోకోలో వచ్చేసరికి. ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి మనకి 1080 సపోర్ట్ చేస్తుంది. 4K సపోర్ట్ అయితే లేదు పోకో మొబైల్‌లో కెమెరా వచ్చేసరికి. బ్యాక్ వచ్చేసరికి మనకి 4K సపోర్ట్ అయితే ఉంది మొబైల్‌లో. ఇక ఐక్యూలో వచ్చేసరికి మనకి 50 ఎంపీ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్‌ని అయితే యూజ్ చేశారు. సేమ్ సెన్సార్ 2 మొబైల్స్‌లో కూడా. ఇక మనకి ఫ్రంట్ వచ్చేసరికి మనకి 32 ఎంపీ సెల్ఫీ కెమెరాని అయితే యూజ్ చేశారు. వచ్చేసరికి మనకి 4K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కంపేర్ టు పోకో. ఐక్యూఏ బెటర్ కెమెరాస్ పరంగా వచ్చేసరికి. పోకో మొబైల్స్‌లో మనకి అంత ఆప్టిమైజేషన్ అయితే ఉండదు కెమెరాస్ కోసం వచ్చేసరికి. ఈ 2 అయితే కెమెరా మొబైల్స్ అయితే కాదు. కానీ మీరైతే కొంచెం కెమెరా ఎక్స్‌పీరియన్స్ బావుండాలనుకుంటే మీరైతే ఐక్యూకైతే వెళ్ళిపోండి. సాఫ్ట్‌వేర్ అయితే ఈ మొబైల్‌లో పోకో వచ్చేసరికి మనకి హైపర్ ఓఎస్ మీద అయితే రన్ అవుతుంది. ఇంకా ఐక్యూ వచ్చేసరికి మనకి ఫంటచ్ ఓఎస్ మీద అయితే రన్ అవుతుంది. ఈ 2 కూడా ఆండ్రాయిడ్ 15 మీద రన్ అవుతున్నాయి. పోకోలో వచ్చేసరికి వీళ్ళు 4 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామనేది వీళ్ళు చెప్తున్నారు. ఐక్యూలో వచ్చేసరికి మనకి 3 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ అండ్ 4 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తానని చెప్తున్నారు. అప్డేట్స్ పరంగా మనమైతే పోకోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్‌లో మనకి వైఫై 7, బ్లూటూత్ 6.4 అండ్ ఎన్ఎఫ్‌సికి అయితే సపోర్ట్ చేస్తాయి ఈ 2 మొబైల్స్ కూడా. వీటికి కూడా మనకి ఎల్గాటో సపోర్ట్ అయితే లేదు. ఈఎఫ్ఎస్ 2.0కి అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ప్రైస్ వచ్చేసరికి మనకి పోకో తక్కువ రేట్ ఉంటుంది కంపేర్ టు మనకి ఐక్యూ మొబైల్. ప్రైస్ పరంగా కూడా మనకి పోకో అయితే మంచిది. వాల్యూ ఫర్ మనీ. మనకి 30,000లో ఆ రేంజ్‌లో అయితే వస్తుంది. ఇంకా మనకి సేల్స్‌లో మీరు గనక వెయిట్ చేయగలిగితే సేల్స్‌లో మనకి 25,000 ఆ రేంజ్‌కి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఐక్యూ మొబైల్ అయితే వీళ్ళైతే తగ్గించరు మాక్సిమం. ఓ 30,000 దాకా అయితే వస్తుంది అంతే సేల్స్‌లో కూడా. ఇంతే గైస్ నేనైతే క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.